లాస్ట్ క్లాస్లో ఏం డౌట్స్ ఉన్నాయా? ఓకే, టుడే టాకింగ్ అబౌట్ నేమ్ స్పేస్. ఓకే, నేమ్ స్పేస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్ ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా, లోకల్ వేరియబుల్స్ మనకి ఓకేనా విత్ ఇన్ ద ఫంక్షన్లోనే యాక్సెస్ చేసుకోవాలి. ఏమైంది అవుట్ సైడ్ ఫంక్షన్లో యాక్సెస్ చేసుకుంటే ఏమొస్తుంది, ఇలా వన్ బై వన్ చూసుకుందాం. ఓకే, యాక్చువల్గా జనరల్గా ఇన్ పైథాన్లో లోకల్ వేరియబుల్స్ ఉంటాయి, నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకేనా, ఇవి మెయిన్. ఓకేనా, ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి లోకల్ వేరియబుల్, రెండోది గ్లోబల్ వేరియబుల్. నెక్స్టెడ్ ఇఫ్. ఓకేనా, నెక్స్టెడ్ ఫంక్షన్స్ వస్తే ఎన్క్లోజ్డ్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకేనా, ఎక్స్ట్రా ఎన్క్లోజ్డ్ వేరియబుల్స్. ఓకేనా, ఎన్క్లోజ్డ్ వేరియబుల్స్. ఓకే, జనరల్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి లోకల్ వేరియబుల్, రెండోది గ్లోబల్ వేరియబుల్. నెస్టెడ్ ఫంక్షన్స్ క్రియేట్ చేసినప్పుడు, అంటే నెస్టెడ్ ఫంక్షన్ అంటే చెప్తాను. ఓకేనా, దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ వేరియబుల్ అనేది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది అనమాట. ఓకేనా, అసలు లోకల్ వేరియబుల్కి ఏమేమి యాక్సెసిబిలిటీ ఉంటే గ్లోబల్ వేరియబుల్కి ఏమి యాక్సెస్. ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, దట్ ఈస్ ద డిఫ్. ఓకేనా, ఫంక్షన్ నేమ్. ఓకేనా, ఫంక్షన్ నేమ్. ఓకే, దెన్ take one function. Okay, now we x equal to 10, right? X equal to 10 అనేది లోకల్ వేరియబుల్. మీన్స్ లోకల్ వేరియబుల్స్ మీన్స్ విత్ ఇన్ ద ఫంక్షన్ లోపల ఉంటే దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. దాని యాక్సెసిబిలిటీ ఎంతవరకు ఉంటుంది, ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్ వరకు ఉంటుంది అనమాట. నో ప్రింట్ చేస్తున్నా 10 అనే వాల్యూ, ప్రింట్ ఆఫ్ ఎక్స్. ఓకే, 10 అనేది ప్రింట్ చేశాను. నౌ ఇక్కడ కాల్ చేస్తున్న ఫంక్షన్. ఓకే, నౌ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏమైంది, ఈ ఎక్స్ అనే వాల్యూ ఏంది, దిస్ ఈజ్ ద లోకల్ వేరియబుల్. ఓకే, లోకల్ వేరియబుల్. ఓకే, దిస్ ఈజ్ ద లోకల్ వేరియబుల్కి ఎంతవరకు యాక్సెస్ ఉంటుంది, ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్ వరకే ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ లోకల్ వేరియబుల్. ఓకే, నౌ లోకల్ వేరియబుల్ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇప్పుడు నేను అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్ యాక్సెస్ చేసుకున్నాను. ఓకేనా, నౌ ఎక్స్ ఏమైంది, ఎక్స్ అనేది ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్ వరకు యాక్సెస్ అయిందని చెప్పుకున్నాం. అవుట్ సైడ్ ఫంక్షన్ పెడితే ఏమొస్తుందంటే నేమ్ ఎర్రర్ అని వచ్చింది. ఓకేనా, నేమ్ ఎర్రర్, నేమ్ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్ బికాస్ ద ప్రాబ్లమ్ రైట్, ఓన్లీ లోకల్ వేరియబుల్ మీన్స్ ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్ వరకు యాక్సెస్ ఉంటుంది. అవుట్ సైడ్ ఫంక్షన్ అది కెనాట్ బి యాక్సెస్ అనమాట. ఓకేనా, దట్ ఈస్ అ లోకల్. నౌ లోకల్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్స్. ఓకేనా, మరి గ్లోబల్ వేరియబుల్ అంటే విత్ ఇన్ ద మాడ్యులర్ మీన్స్ పీవై ఫైల్ లెవెల్ క్రియేట్ చేస్తే దాన్ని గ్లోబల్ వేరియబుల్ అంటారు. నౌ y ఈక్వల్ టు 20 అనేది క్రియేట్ చేశాం. దిస్ ఈజ్ లైక్ గ్లోబల్ వేరియబుల్, రైట్? గ్లోబల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్ మీన్స్ లోకల్ వేరియబుల్స్ మీన్స్ ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్ వరకే ఉంటుంది. గ్లోబల్ మీన్స్ విత్ ఇన్ ద మాడ్యులర్ వరకు ఉంటుంది అనమాట. నువ్వు ఇక్కడ నువ్వు ప్రింట్ చేస్తున్నా y ఈక్వల్ టు 20 అనేది, నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ y పెట్టి. ఓకేనా, అవుట్ సైడ్ బేస్గా. ఓకేనా, నెక్స్ట్ ఇన్సైడ్ కూడా రాస్తున్నా ప్రింట్ ఆఫ్ ఎక్స్ 1. ఓకేనా, నువ్వు ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా. ఓకే, సారీ, దిస్ ఈజ్ రిమూవ్ చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ 20 వచ్చింది. 20 అంటే ఫస్ట్ ఇక్కడికి వస్తుంది, y అనే వాల్యూ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఈ ఫంక్షన్ కాల్ అయింది. ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు నెక్స్ట్ ఇక్కడ x ఈక్వల్ టు 10 ఉంటుంది. x ఈక్వల్ టు 10 అని ప్రింట్ అయింది కాబట్టి x ఈక్వల్ టు 10 ప్రింట్ అయింది. నెక్స్ట్ y వాల్యూ ఎంత ఉంది, గ్లోబల్ వేరియబుల్లో 20 ఉంది. 20 అనేది ప్రింట్ అయింది. ఓకేనా, లోకల్ వేరియబుల్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్స్ వరకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, మాడ్యులర్ అంటే లైక్ అవుట్ సైడ్ అండ్ ఇన్ సైడ్ బోత్ ఉంటుంది అనమాట. ఓకేనా, అది. నెక్స్ట్ ఇప్పుడు ఆ గ్లోబల్ వేరియబుల్ ఉంది కదా, నేను మారుస్తున్నాను. నెక్స్ట్ y ఈక్వల్ టు y ప్లస్ పెడుతున్నాను. y ఈక్వల్ టు y ప్లస్ 1 పెట్టాను. y ఈక్వల్ టు y1 ప్లస్ పెట్టాను. ఓకేనా, గ్లోబల్ వేరియబుల్ అనేది మారిందా, డైరెక్ట్గా నాట్ పాసిబుల్. ఓకేనా, చూడండి ఒకసారి రన్ చేస్తున్నా. నో అన్బౌండెడ్ లోకల్ ఎర్రర్, లోకల్ వేరియబుల్ y రిఫరెన్స్ బిఫోర్ అసైన్మెంట్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, y ఈక్వల్ టు 20 అనేది గ్లోబల్ వేరియబుల్, నువ్వు లోకల్ వేరియబుల్గా యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది కానీ మాడిఫై చేయడానికి పాసిబిలిటీ లేదు. ఒకవేళ నువ్వు గ్లోబల్ వేరియబుల్ని మాడిఫై చేయాలంటే జస్ట్ దాన్ని లోకల్ వేరియబుల్గా కన్వర్ట్ చేయాలి. లోకల్ వేరియబుల్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఇక్కడ జస్ట్ గ్లోబల్ అని పెట్టేసి గ్లోబల్ ఆఫ్ ఓకేనా y అని పెడితే ఓకేనా, దట్స్ దిస్ y యాక్ట్ యాజ్ ఏ లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్గా యాక్ట్ అవుతుంది అనమాట.
నవ్ ఇప్పుడు y ప్లస్ y1 ప్లస్ పెడితే y అనేది మాడిఫై అయింది. ఫస్ట్ బిఫోర్ y వాల్యూ ఎంత ఉంది? ఓకేనా? 20 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చింది ఫంక్షన్ నేమ్. ఫంక్షన్ నేమ్‌కి వచ్చినప్పుడు ఏమైంది? x 20 సారీ x 10 x 10 ప్రింట్ అయింది. నవ్ ఏం చేస్తున్నా? y అనేది లోకల్ వేరియబుల్, గ్లోబల్ వేరియబుల్‌ని లోకల్ వేరియబుల్‌గా మారుస్తున్నా. y 1 ప్లస్ పెడితే ఓకేనా? 20 ప్లస్ 1 21 అయితే నెక్స్ట్ y వాల్యూ అంటే ఇక్కడ 21. నెక్స్ట్ ఔట్ సైడ్ ప్రింట్ కూడా చేస్తున్నా. ఓకే, ప్రింట్ అవ్వాలి. నాకు ఇక్కడ ఎంత వస్తుంది అవుట్పుట్? ఇక్కడ ఆల్సో 21 వస్తుంది. ఓన్లీ ఫస్ట్ స్టేజ్లో మాత్రమే, బిఫోర్ కాలింగ్కి మాత్రమే 20 వస్తుంది. రిమైనింగ్ ఈ ప్లేస్లో కానీ లేదా ఈ ప్లేస్లో కానీ 21 వచ్చింది అనమాట. ఓకే, లోకల్ వేరియబుల్ని మనం ఇది ఓకే. ఫస్ట్ 20 వచ్చింది, నెక్స్ట్ 10 ఎక్స్ వాల్యూ వచ్చింది, నెక్స్ట్ వై వాల్యూ అంతా విత్ ఇన్ ద ఫంక్షన్లో 21 వచ్చింది, అవుట్ సైడ్ ఆఫ్ ది ఫంక్షన్లో 21 వచ్చింది. దిస్ ఈస్ ద లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? లోకల్ వేరియబుల్, ఓకేనా? లోకల్ వేరియబుల్ అంటే యూ కెన్ యాక్సెస్ విత్ ఇన్ ద ఫంక్షన్, అవుట్ సైడ్ ఫంక్షన్ కెనాట్ బి పాసిబుల్ అనమాట. బట్ గ్లోబల్ వేరియబుల్ వచ్చేసరికి y 20 అనే వాల్యూ ఓకే, మనం మాడిఫై చేయాలంటే యాక్సెస్ చేసుకోవాలంటే నో ప్రాబ్లం, విత్ ఇన్ ద ఫంక్షన్ అవుట్ సైడ్ ఫంక్షన్ యాక్సెస్ చేసుకోవచ్చు. బట్ మాడిఫై చేసుకోవాలంటే దాన్ని ఏం చేయాలి? గ్లోబల్ ఆఫ్ y పెట్టుకొని మనం యూ కెన్ మాడిఫై అనమాట. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా ఇంతవరకు? ఓకేనా? ఇది లోకల్ వేరియబుల్ అండ్ గ్లోబల్ వేరియబుల్. నో, వన్ మోర్ కాన్సెప్ట్ చెప్పాను, దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ వేరియబుల్. ఎన్క్లోజ్డ్ వేరియబుల్స్ ఎప్పుడు వస్తుంది? రెండు ఫంక్షన్స్ ఉన్నప్పుడు. అంటే ఒకటి ఇన్నర్ ఫంక్షన్, రెండు అవుటర్ ఫంక్షన్. చూద్దాం అది కూడా. ఓకే, రెండు ఫంక్షన్స్ క్రియేట్ చేస్తున్నా. y 20 అనేది అట్లానే ఉంచాను. నెక్స్ట్ డిఫ్ ఇన్నర్, ఓకే. నెక్స్ట్ x 30, ఓకే, తీసుకున్నాను. నెక్స్ట్ డిఫ్, ఓకేనా. నెక్స్ట్ అవుటర్, సారీ ఇక్కడ అవుటర్ పెడుతున్నాను, ఇక్కడ ఓకే, అవుటర్, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇన్నర్, ఓకే, ఇన్నర్. నౌ దిస్ ఈస్ ద గ్లోబల్ వేరియబుల్, రైట్? ఓకేనా? బట్ దిస్ ఈస్ ద ఓకే. నెక్స్ట్ ఇక్కడ y z ఈజ్ ఈక్వల్స్ టు 10 పెట్టి, ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ ఆఫ్ ఇన్నర్ ఫంక్షన్ ఎక్స్ వాల్యూ, ఓకే, ఎక్స్, ఓకే. ఇన్నర్ ఫంక్షన్ ఎక్స్ వాల్యూ ఇస్ ద ఎక్స్ ప్రింట్ చేశాను. నా ఈ ఫంక్షన్ కాల్ చేసుకోవాలి కదా, అప్పుడు కాల్ చేసుకోవాలంటే ఏంటి నేను చేయాల్సింది? ఇన్నర్ ఆఫ్ అని పెడితే ఆటోమేటిక్గా ఈ ఫంక్షన్ కాల్ అయింది, రైట్? ఇప్పుడు ఇదేంది? ఈ 10 జెడ్ ఈక్వల్ టు 10 ఉంది కదా, దట్ ఈస్ అ లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్ వరకు యాక్సెస్ అయింది, లోకల్ వేరియబుల్, రైట్? దిస్ ఈస్ అ గ్లోబల్ వేరియబుల్, బట్ దిస్ ఈస్ ద ఎన్క్లోజ్డ్ వేరియబుల్స్ అంటారు. దిస్ ఈస్ ద ఎన్క్లోజ్డ్ వేరియబుల్స్. ఓకే, దిస్ ఈస్ ఎన్క్లోజ్డ్ వేరియబుల్స్ అంటారు. ఓకేనా? నో, ఓకేనా? y 20 గ్లోబల్ వేరియబుల్, x 30 ఈజ్ ఎన్క్లోజ్డ్ వేరియబుల్, z ఈజ్ ఈక్వల్స్ 10 ఈజ్ ద లోకల్ వేరియబుల్. లోకల్ వేరియబుల్ అంటే ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్ వరకు యాక్సెస్ ఉంటుంది, రైట్? అవుటర్, అవుటర్ అన్నప్పుడు ఓకేనా, ఈ ఫంక్షన్లో ఉండాలి యాజ్ వెల్ యాజ్ ఇన్నర్లో ఉండాలి, యాక్సెస్ చేసుకోగలుగుతాం, రైట్? నవ్వు ఇప్పుడు గ్లోబల్ అంటే లైక్ అవుటర్లో యాక్సెస్ చేసుకోగలుగుతాం, ఇన్నర్లో యాక్సెస్ చేసుకోగలుగుతాం అనమాట. ఓకేనా? దట్ ఈస్ కాల్డ్ ఓకే గ్లోబల్ వేరియబుల్. నో, నో, ఇప్పుడు చూడు ఇక్కడ, సారీ ఇక్కడ ఎక్స్ వాల్యూ ప్రింట్ చేసా. నెక్స్ట్ ఇక్కడ ఓకే ఇన్నర్ ఫంక్షన్ ఓకే వై వాల్యూ, నెక్స్ట్ ఇన్నర్ ఫంక్షన్ ఆఫ్ జెడ్ వాల్యూ, రైట్? నో, ఓకే నవ్వు ఇప్పుడు కాల్ చేస్తున్నా అవుటర్ ఫంక్షన్ని, ఎండింగ్లో కాల్ చేశాను. ఓకే నవ్వు ఇప్పుడు రన్ చేస్తున్నా. నవ్వు 3 వాల్యూస్ ప్రింట్ అయ్యాయి. ఓకేనా? 30 ప్రింట్ అయింది, 20 ప్రింట్ అయింది అండ్ 10 ప్రింట్ అయింది. నవ్వు ఇక్కడ ఇన్నర్ అవుట్ సైడ్ ఏమో యాక్సెసిబిలిటీ ఉంటుంది మనకి. ఓకేనా? ఎక్స్ వాల్యూ ఉంటుంది, వై వాల్యూ ఉంటుంది, జెడ్ వాల్యూ ఉండదు. బికాస్ ఆఫ్ జెడ్ ఇస్ ఏ లోకల్ వేరియబుల్, ఓన్లీ ఇన్నర్ ఫంక్షన్ వరకు యాక్సెసిబిలిటీ ఉంటుంది, కరెక్ట్? నవ్వు ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను.
ఓకేనా, అవుటర్ ఫంక్షన్. రైట్, అవుటర్ ఫంక్షన్ ఏమేమి యాక్సెసిబిలిటీ ఉంటుంది, మనకి ఎక్స్ ఉంటుంది, వై ఉంటుంది, కరెక్టా? ఓకేనా, ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ నెక్స్ట్ ప్రింట్ చేస్తున్నాం. నవ్వు ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది, రైట్. నవ్వు జెడ్ వాల్యూ రాదు, ఎందుకు, బికాస్ ఆఫ్ ఓన్లీ ఇన్నర్ ఫంక్షన్ కాబట్టి ఇన్నర్ వస్తుంది. నెక్స్ట్ ఇంతవరకు ఓకే. మనం ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ మార్చుకోవాలంటే మనం చేంజ్ చేయాలంటే ఏం చేయాలి, విత్ ఇన్ ఫంక్షన్స్ ద్వారా గ్లోబల్ అనే కీవర్డ్ పెట్టుకోవాలి. బట్ ఎన్క్లోజ్డ్ వేరియబుల్స్ మార్చాలంటే ఏం చేద్దాం చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం, మారుద్దాం. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 పెట్టి ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ 1 ప్లస్ ఇంక్రిమెంట్ చేశాను, చూద్దాం ఏమొస్తుంది. ఓకే, నాన్ లోకల్ అనేది అన్బౌండెడ్ లోకల్ వేరియబుల్ ఎక్స్ ఈజ్ రిఫరెన్స్ బిఫోర్ అసైన్మెంట్. అంటే లోకల్ వేరియబుల్ ఎక్స్ అనేది నాట్ ఏ లోకల్ వేరియబుల్, యూ కెనాట్ చేంజ్ అనమాట. దీన్ని లోకల్ వేరియబుల్గా మార్చుకోవాలంటే ఏం చేయాలి, నాన్ లోకల్ అనే కీవర్డ్ పెట్టుకోవాలి. నాన్ లోకల్ అనే కీవర్డ్ పెట్టుకొని యూ కెన్ మాడిఫై అనమాట. ఓకే, నాన్ లోకల్ ఆఫ్ ఎక్స్ అని పెట్టుకుంటే ఆటోమేటిక్గా యూ కెన్ మాడిఫై. నౌ ఎక్స్ అనేది మారిపోయింది అనమాట. నౌ ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, ఓకేనా, ఎక్స్ వాల్యూ 30 ఉంది కదా, 31 వచ్చింది చూడండి, అవుటర్ 31 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 31 వస్తుంది. ఓకేనా, అంటే అర్థమవుతుందా, గ్లోబల్ వేరియబుల్ మార్చుకోవాలంటే గ్లోబల్ ఆఫ్ కీవర్డ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఎన్క్లోజ్డ్ వేరియబుల్స్ మార్చుకోవాలంటే నాన్ లోకల్ అనే కీవర్డ్ పెట్టుకొని యూ కెన్ మాడిఫై అనమాట. ఓకేనా, దిస్ ఈజ్ ద ఓకే నెస్టెడ్ ఫంక్షన్స్. ఓకేనా, దిస్ ఈజ్ ద అవుటర్, దిస్ ఈజ్ ద ఇన్నర్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉన్నాయా నెస్టెడ్ ఫంక్షన్స్లో? ఓకే, దిస్ ఈజ్ ద నెస్టెడ్ కండిషన్స్, రైట్. ఓకే, నువ్వు ఇప్పుడు చెప్పేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ డెకరేటర్స్. ఓకేనా, డెకరేటర్స్ కాన్సెప్ట్. ఓకేనా, వాట్ ఈస్ ఎ డెకరేటర్? ఓకేనా, డెకరేటర్ అయితే లైక్ వాపర్ ఫంక్షన్, వన్ ఫంక్షన్ నేమ్ పాసింగ్ ఇన్ టు ద వన్ మోర్ ఫంక్షన్, రైట్, దట్ ఈస్ కాల్డ్ ఎ డెకరేటర్. అంటే ఏం చెప్తున్నారంటే డెఫినేషన్. ఓకే, ఒక ఫంక్షన్ తీసుకున్నాను, క్రియేట్ చేశాను, దట్ ఈస్ అ ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ నేమ్ జస్ట్ క్విక్ పాస్. ఓకే, దిస్ ఈస్ ద నార్మల్ ఫంక్షన్, రైట్. ఓకే, ఈ ఫంక్షన్ నేమ్ని ఇంకో ఫంక్షన్ నేమ్లో పాస్ చేయడాన్ని డెకరేటర్స్ అంటారు. డెకరేటర్ లైక్ ఏ వ్యాపర్ ఫంక్షన్ అంటే ఓకే, నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ ఉంటాయి కదా, దాన్ని వ్యాపర్ ఫంక్షన్స్ అంటారు. ఓకే, నెస్టెడ్ ఫంక్షన్స్ని ఓకేనా, డెకరేటర్ లైక్ ఏ వ్యాపర్ ఫంక్షన్, వన్ ఫంక్షన్ నేమ్ పాసింగ్ ఇన్ టు ద వన్ మోర్ ఫంక్షన్ ఇస్ ద పారామీటర్. అంటే ఈ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా, దట్ ఈస్ అ ఫంక్షన్ 1. ఓకే, నౌ దిస్ ఈస్ ద ఫంక్. Okay, func means that is not an argument. Okay, na, this is the argument with this is the function name. This function name passing into the argument. అంటే మనం ఎలా కాల్ చేస్తాం జనరల్గా, ఓకేనా, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఓకేనా. ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ ఫంక్షన్ని కాల్ చేసుకోవాలి. ఓకేనా, విత్ ఈ ఫంక్షన్ నేమ్ అనేది ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా రావాలి. అప్పుడు ఏం చేయాలి, ఫంక్షన్ 1 ఆఫ్, ఓకే, ఆర్గ్యుమెంట్ ఆఫ్ ఏం రావాలి, ఈ ఫంక్షన్ రావాలి, కరెక్టా. కాబట్టి ఇక్కడ ఏం పెడతాం, ఫంక్షన్. ఇలా మనం కాల్ చేసుకోవాలన్నమాట. దిస్ ఈస్ కాల్డ్ ఎ డెకరేటర్ లైక్ ఎ వ్యాపర్ ఫంక్షన్, వన్ ఫంక్షన్ నేమ్ పాసింగ్ ఇన్ టు ద వన్ మోర్ ఫంక్షన్, దిస్ ఈస్ కాల్డ్ ఎ డెకరేటర్. ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, జస్ట్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పంపించాం. ఆర్గ్యుమెంట్స్ ఏంది, లైక్ ఇంటీజర్స్ కానీ, ఫ్లోట్ కానీ, స్ట్రింగ్ కానీ, లేదా టపుల్ కానీ, డిక్షనరీ కానీ, లైక్ డేటా టైప్స్ని పంపించాం. బట్ ఇక్కడ డెకరేటర్స్ ఏం ఫంక్షన్, ఈ ఫంక్షన్ నేమ్ని ఇంకో ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పంపిస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నా క్లయింట్ ఇచ్చాడు, 2 వేరియబుల్స్ డివిజన్ చేయమని చెప్పాడు. అంటే ఎక్స్ వాల్యూ, వై వాల్యూ పంపించాడు. ఓకేనా, ఎక్స్ వై, ఓకేనా, వాల్యూస్ పంపిస్తే వర్క్ అవుతుంది. ఇప్పుడు ఏంది, ఎక్స్ బై వై పెట్టినప్పుడు వై ఈక్వల్ టు 0 అయితే ఏమైంది, ఇన్ఫినిటీ వచ్చింది. దాన్ని హ్యాండిల్ చేయాలి కదా, దాన్ని హ్యాండిల్ చేయడానికి డెకరేటర్ వాడుకోవచ్చు అనమాట. అంటే ఉన్న ఫంక్షన్ డిస్టర్బ్ చేయకుండా కొత్త ఫంక్షనాలిటీని ఇంప్లిమెంట్ చేసుకొని మనం కాల్ చేసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఎ డెకరేటర్స్. Okay, decorator like a wrapper function, one function name passing into one more function is a parameter. That is called a decorators. Okay. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా, డెకరేటర్స్కి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ ఇచ్చాడు, దాన్ని అప్పర్ కేస్లోకి మార్చుకోవాలి యూజింగ్ డెకరేటర్స్.
ఓకే, ఎలా చేద్దాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షన్, ఓకే ఫంక్షన్, ఓకే ఓకే రిటర్న్ గుడ్ మార్నింగ్. ఓకే రిటర్న్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు దీంట్లో స్మాల్ లెటర్స్ ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. బట్ నేనేం చేయాలి, ఆల్ లెటర్స్ని క్యాపిటల్ లెటర్లోకి మార్చుకోవాలి. ఓకే, యూజింగ్ డెకరేటర్స్ కాన్సెప్ట్. ఫస్ట్ నేనేం చేశాను, ఒక ఫంక్షన్ తీసుకున్నా, దట్ ఈస్ అ డిఫ్ ఫంక్షన్. ఓకేనా, దిస్ ఈస్ ద గుడ్ మార్నింగ్ అని పెట్టా. గుడ్ మార్నింగ్ నేను పెట్టా, దాన్ని నేను అప్పర్ కేసులోకి మార్చుకోవాలి. బట్ నా క్లయింట్ ప్రీవియస్ ఇవ్వాలి, జస్ట్ ఎలా ఉంటే అలా ప్రింట్ చేయని చెప్పాడు. ఉన్న ఫంక్షనాలిటీని చేంజ్ చేయకుండా దీన్ని నేను క్యాపిటల్ లెటర్లోకి మార్చాలి కంపల్సరీగా అని చెప్పాడు. నేను ఉన్న ఫంక్షనాలిటీని ఏం మార్చాలి, టచ్ చేయను. ఓకే, ఎందుకంటే ఈ ఫంక్షన్ మార్చామనుకో, మళ్ళీ ఈ ఫంక్షన్ ఎక్కడన్నా నా కోడ్లో కాల్ చేసుకున్నారు అనుకో, మళ్ళీ కోడ్ అనేది ప్రాబ్లం వచ్చింది. కాబట్టి నేనేం చేస్తున్నా, వన్ మోర్ డెకరేటర్ని క్రియేట్ చేస్తున్నా. దట్ ఈస్ ఓకేనా, దట్ ఈస్ ఇన్నర్. ఓకే, ఇన్నర్ ఫంక్షన్ నేమ్ పాస్ చేయాలి కదా, పారామీటర్. ఫంక్షన్ నేమ్ అంటే ఇది ఏదో ఒక వేరియబుల్ తీసుకుంటుంది, దట్ ఈస్ అ ఫంక్ అని తీసుకుంటాం. ఫంక్ ఈజ్ ద ఫంక్షన్ నేమ్. ఓకే, నా ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ వన్ మోర్ లైక్ వ్యాపర్ ఫంక్షన్ క్రియేట్ చేయాలని చెప్పి. వ్యాపర్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇఫ్ డబల్ఆర్ఏ పిపిఆర్ వ్యాపర్. ఓకేనా, వ్యాపర్లో ఏం చేస్తాం మనం, ఆర్గ్యుమెంట్ పంపిస్తాం. ఇక్కడ ఏం ఆర్గ్యుమెంట్స్ లేవు కాబట్టి, ఓకేనా ఇక్కడ కూడా దెర్ ఈస్ నో ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ లేవు కాబట్టి ఏ ఆర్గ్యుమెంట్స్ లేవు. నెక్స్ట్ ఇప్పుడు ఇది కాల్ చేస్తేనే కదా మనకి గుడ్ మార్నింగ్ అనేది వచ్చేది. అప్పుడు ఏం చేయాలి, ఈ ఫంక్షన్ నేమ్ అనేది ఇక్కడ పంపిస్తున్నా కదా, కాబట్టి అది కాల్ చేసుకుంటున్నాం. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఫంక్. ఓకే, ఇది ఫాల్ చేసినప్పుడు ఏమొస్తుంది మనకి, గుడ్ మార్నింగ్ అనేది జెడ్లో వచ్చి స్టోర్ అయింది. కరెక్ట్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, మనం అప్పర్ కేసులోకి మార్చుకోవాలి. అప్పర్ కేసులోకి మార్చుకోవాలి కాబట్టి ఓకేనా, జెడ్ డాట్ అప్పర్ అనే మెథడ్ ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ అ స్ట్రింగ్ మెథడ్. ఓకేనా, అప్పర్ కేసులోకి మారింది. నౌ ఇక్కడ దీన్ని రిటర్న్ చేస్తాం. రిటర్న్ అంటే మనం అంటే రిటర్న్ అవ్వాలి కదా, ప్రింట్ అవ్వాలి కదా, కాబట్టి రిటర్న్ చేసుకున్నాం జెడ్ అనేది. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, వ్యాపర్ ఫంక్షన్ కాల్ చేసుకోవాలి కదా. వ్యాపర్ ఫంక్షన్ కాల్ చేసుకోవాలంటే ఏం చేయాలి, డబల్ ఆర్ఏ పిపిఆర్ వ్యాపర్ చేసుకోవాలి. ఓకేనా, వ్యాపర్ ఫంక్షన్ కాల్ చేసుకుంటే ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నా. ఓకేనా, డెకరేటర్ ఎలా క్రియేట్ చేస్తాం మనం, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకేనా ఇన్నర్ ఆఫ్ ఫంక్ రైట్ ఎఫ్యూఎన్ ఫంక్. ఈ ఫంక్షన్ నేమ్లో పంపిస్తాం. ఓకే, నవ్వు ఇక్కడ నేను జెడ్ అనేది ప్రింట్ చేస్తాను. ఓకేనా, జెడ్ అనేది ప్రింట్ చేస్తే నవ్వు ఇక్కడ ఓకే నన్ను అనేది వచ్చింది. ఎందుకు వచ్చింది నన్ను, లైక్ ఇక్కడ వ్యాపర్ ఫంక్షన్ ఉంది, ఇక్కడ వ్యాపర్ ఫంక్షన్ని ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జెడ్ అనేది తీసుకున్నాం. నవ్వు ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఫంక్షన్ నేమ్ని పాస్ చేయట్లా. ఫంక్షన్ నేమ్ అంటే ఇలా పాస్ చేస్తే దట్ ఈస్ అ ఫంక్షన్. కరెక్టా, ఇప్పుడు నేను పంపిస్తున్నాను చూడు. 1 minute. Function. Here is the not object. Just 1 minute. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ రిటర్న్ అనేది జెడ్ అనేది అప్పర్ కేసులోకి మార్చుకున్నాను. ఓకేనా, వన్స్ మార్చుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే వ్యాపర్ అనేది ఫంక్షన్. ఇక్కడ రిటర్న్ వ్యాపర్ అని పెడితే ఏమైందంటే ఓకేనా, ఇక్కడ మనం రిమూవ్ చేయాలి. ఓకేనా, జెడ్ అనేది ఇక్కడ రిమూవ్ చేయాలి. ఓకేనా, ఇక్కడ రిమూవ్ చేయాలి. బట్ ఇక్కడ రిమూవ్ చేస్తే ఓకేనా, ఇక్కడ యాడ్ చేయాలి. ఓకేనా, ఇది జస్ట్ క్రియేటింగ్ ద డెకరేటర్స్ అనమాట. పైథాన్ ఇది జావాలో అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డెకరేటర్స్ని ఎలా క్రియేట్ చేస్తారు. బట్ పైథాన్లో డిఫరెంట్ అనమాట. డెకరేటర్ని ఎలా పంపిస్తారంటే ఎట్ ది రేట్ ఆఫ్ ఓకేనా, ఏదైతే ఫంక్షన్ రాసుకుంటామో ఆ ఫంక్షన్కి ఎట్ ది రేట్ ఆఫ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేస్తామో, ఇంప్లిమెంట్ చేసింది ఏంటి, ఇన్నర్ కదా, ఆ ఇన్నర్ అనేది ఇక్కడ పెడతాం అనమాట. ఓకే, ఇన్నర్ పెడితే ఆటోమేటిక్గా మనకి ఇదంతా అవసరం, జస్ట్ ఈ ఫంక్షన్ కాల్ చేసుకుంటే సరిపోద్ది. ఓకేనా, ఆ ఫంక్షన్ ఇది ఫంక్షన్ కాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు అనేది అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇది డెకరేటర్ ఫంక్షన్. బట్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎలా చేస్తారు, ఎట్ ది రేట్ ఆఫ్ ఇన్నర్ పెట్టకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫంక్షన్ నేమ్లో వన్ మోర్ ఫంక్షన్ని పాస్ చేసుకుంటారు. ఓకే, బట్ పైథాన్లో వచ్చేసరికి ఎట్ ది రేట్ ఆఫ్ డెకరేటర్ పెట్టిన తర్వాత ఈ జస్ట్ ఈ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఈ ఫంక్షన్ నేమ్ రన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఫస్ట్ ఏం చేసింది, ఈ ఫంక్షన్ అనేది ఈ ఫంక్షన్ కాల్ అయిపోయి దాని తర్వాత ఏమొస్తుంది, ఇన్నర్లోకి వెళ్ళింది అనమాట. ఇన్నర్లోకి వెళ్ళిన తర్వాత ఇన్నర్లో ఈ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఈ ఫంక్షన్ నేమ్ పాస్ చేసుకుంటుంది.
నెక్స్ట్ వ్యాపర్ ఫంక్షన్, ఈ ఫంక్షన్ నేమ్ రిటర్న్ అయిపోయిన తర్వాత ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏదైతే అవుట్పుట్ వచ్చిందంటే స్టోర్ అయింది. నెక్స్ట్ వ్యాపర్ ఫంక్షన్ కూడా కాల్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఉంది కదా, అది జడ్లో స్టోర్ అయితే ನಾವು ప్రింట్ చేస్తున్నాం. ఓకేనా, దట్ ఈస్ ద లైక్ వ్యాపర్ ఫంక్షన్. ఓకే, డెకరేటర్ కాన్సెప్ట్. ఓకేనా, పైథాన్లో డెకరేటర్ని ఎలా చూస్తారంటే @ ఆఫ్ డెకరేటర్ నేమ్ ఇస్తారు. డెకరేటర్ నేమ్ అంటే ఓకే ఏదైతే ఇంప్లిమెంట్ చేసామో మన ఫంక్షన్, ఆ ఫంక్షన్ నేమ్ ఉందో ఆ ఫంక్షన్ నేమ్ ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా, దిస్ ఈస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా డెకరేటర్స్కి? ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా డెకరేటర్లో? ఓకే, ఇది ఓకే సింగిల్ డెకరేటర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ నాకు 2 ఇచ్చాడు యూజ్ కేసెస్. వన్ మోర్ యూజ్ కేస్ ఏంటంటే ఒకటి స్ట్రింగ్ని అప్పర్ కేసులోకి మార్చుకోవాలి. ఓకేనా, సెకండ్ వన్ ఇస్ ద ఓకేనా స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ అంటే లిస్ట్లోకి మార్చుకోవాలి. ఓకేనా, బేస్డ్ ఆన్ ది సపరేట్. అంటే నాకు 2 ఫంక్షనాలిటీ ఉన్నాయి. ఒకటి అప్పర్ కేసులో మార్చుకోవాలి, రెండోది స్ప్లిట్ చేసుకోవాలి. బట్ ఒక ఓకేనా అర్థమవుతుందా? ఒకటి అప్పర్ కేసులోకి మార్చుకోవాలి, రెండోది స్ప్లిట్ చేసుకోవాలి. స్ప్లిట్ అంటే ఏంటి? మనకు బేస్డ్ ఆన్ ది స్ట్రింగ్ ద్వారా మనం సపరేట్ చేసుకోవాలి. ఎవరికైనా డౌట్ ఉందా? సార్ ఇప్పుడు ఫంక్షన్లో ఫంక్షన్ కాల్ చేస్తే డెకరేటరా, లేకపోతే @ యూజ్ చేస్తే డెకరేటరేనా సార్? అలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చు. జనరల్గా మనం @ ఇన్నర్ అని పెట్టుకుంటాం. దట్ ఈస్ అ పైథాన్ స్టాండర్డ్స్. ఓకేనా, రిమైనింగ్ ప్రోగ్రామ్లు ఏం చేస్తారు లైక్ C++, జావా వాటికి వెళ్తే ఈ ఫంక్షన్ నేమ్ని మనం ఇక్కడ ఆర్గ్యుమెంట్గా ఇస్తాం అనమాట. ఈ ఫంక్షన్ నేమ్ ఓకేనా, బట్ డెకరేటర్ పెట్టుకోరు అనమాట. బట్ జనరల్గా మనం చేయాల్సిందే డెకరేటర్ అనేది మనం వాడాలి పైథాన్లో. ఓకేనా, @ డెకరేటర్ నేమ్. డెకరేటర్ నేమ్ అంటే లైక్ ఏదైతే ప్రీవియస్ ఫంక్షన్ ఉందో ఆ ఫంక్షన్ ఇక్కడ పెట్టుకుంటాం అనమాట. ఓకేనా, ఓకే ఓకే సార్. అంటే జనరల్గా మనం ఇలా రాసుకోకపోతే ఇలా కాల్ చేయొచ్చు అని చెప్తున్నాం. ఓకేనా, ఈ ఫంక్షన్ నేమ్ పెట్టుకొని ఈ ఫంక్షన్ నేమ్ పాస్ చేయొచ్చు. బట్ అలా కాకుండా పైథాన్లో ఏంటంటే @ ఇన్నర్ పెడితే డైరెక్ట్గా ఈ ఫంక్షన్ కాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా దాని కరస్పాండింగ్ ఫంక్షన్స్ కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. మనం @ డెకరేటర్స్ పెడతాం చూడు, ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది, ఎగ్జిక్యూట్ అవుతాయి అనమాట. ఓకేనా, అర్థమైందా? ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి 2 కేసెస్ ఇచ్చాడు. ఒకటి ఓకేనా అప్పర్ కేసులోకి మార్చుకోవాలి, రెండోది వచ్చేసరికి స్ప్లిట్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నా. ఓకేనా, జస్ట్ ఇది ఒక ఫంక్షన్ తీసుకున్నా. నేను ఇప్పుడు 2 ఫంక్షనాలిటీ క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ది అప్పర్ కేసులోకి మార్చుకోవాలి, రెండోది వచ్చేసరికి ఓకేనా స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు నేను ఏం చేయాలి? ఓకేనా, 2 ఫంక్షనాలిటీ క్రియేట్ చేసుకోవాలి. ఒకటి ఓకేనా అప్పర్ మెథడ్. ఓకే, అప్పర్ మెథడ్ క్రియేట్ చేసుకున్నా. దీంట్లో ఏం పంపించాలి? ఫంక్ అనేది పంపిస్తున్నాం ఒకటి. దట్ ఈస్ ఫంక్షన్ నేమ్ అనమాట. ఓకేనా, అయిపోయిన తర్వాత రెండోది వ్యాపర్ పంపించాలి. ఓకేనా, వ్యాపర్ క్లాస్ కదా, RRA PPR వ్యాపర్. ఓకే, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు కాబట్టి ఆర్గ్యుమెంట్స్ అనేది తీసేస్తున్నా. జస్ట్ ఆర్గ్యుమెంట్స్ అనేది లేవు. నెక్స్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా? అప్పర్ కేసులోకి మార్చుకోవాలి. అప్పర్ కేసులోకి మార్చుకోవాలన్నప్పుడు Z ఓకేనా ఫంక్ ఆఫ్. ఓకే, అయిపోయిన తర్వాత దీన్ని ఏం చేయాలి? అప్పర్ కేసులో మార్చుకొని రిటర్న్ చేయాలి. కాబట్టి రిటర్న్ ఆఫ్ Z.upper. ఓకేనా, అప్పర్ కేసులోకి మారింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ వ్యాపర్ ఫంక్షన్ కాల్ చేసుకోవాలి కదా. ఓకేనా, జస్ట్ వ్యాపర్ ఫంక్షన్ కాల్ చేసుకోవాలి. రిటర్న్ ఆఫ్ వ్యాపర్ RRA PPR. ఓకే, దిస్ ఈజ్ ద వన్ ఫంక్షన్. దిస్ ఈజ్ అప్పర్ కేస్. ఓకేనా, ఒక స్ట్రింగ్ని అప్పర్ కేసులో మార్చుకోవాలంటే ఇది చేస్తున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాడు వాడు? ఓకేనా, స్ప్లిట్గా మార్చమన్నాడు. అంటే స్ట్రింగ్ని లిస్ట్లో కన్వర్ట్ చేయమని చెప్పాడు. కాబట్టి ఏం చేయాలి? ఇఫ్ డిఫ్ స్ప్లిట్ మెథడ్ ఒకటి ఉంది. స్ప్లిట్ ఓకేనా, స్ప్లిట్ మెథడ్ తీసుకుందాం. నెక్స్ట్ స్ప్లిట్ మెథడ్ తీసుకున్న తర్వాత వ్యాపర్ ఫంక్షన్ తీసుకోవాలి కదా. డిఫ్ వ్యాపర్ ఫంక్షన్, దెర్ ఇస్ నో ఆర్గ్యుమెంట్స్ కదా. ఆర్గ్యుమెంట్స్లో ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్స్ లేకుండా ఉండాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఫంక్షన్ పాస్ చేయాలి కదా ఒక ఫంక్షన్ నేమ్ని. ఈ ఫంక్షన్లో దట్ ఈస్ వన్ మోర్ థింగ్ ఫంక్. ఓకేనా, ఫంక్ అనేది తీసుకుందాం. నెక్స్ట్ Z ఫంక్. ఓకేనా, ఇదేం చేసింది? అప్పర్ కేసులో ఉన్న స్ట్రింగ్ని రిటర్న్ చేసింది. నన్ను ఏం చేయాలి? స్ప్లిట్ చేయాలి కదా. రిటర్న్ ఆఫ్ ఓకేనా Z.split. ఓకేనా, స్ప్లిట్ అయిపోయిన తర్వాత ఏంటి? మనకి రిటర్న్ అయిపోద్ది ఆ వాల్యూ. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ వ్యాపర్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, 2 ఫంక్షనాలిటీ క్రియేట్ చేశాం. దట్ ఈస్ అప్పర్ కేస్ ఫంక్షనాలిటీ. ఓకేనా, స్ప్లిట్ ఫంక్షనాలిటీ. ఏది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ.
ఓకేనా? స్ప్లిట్ అనేది ఏంది? స్ప్లిట్ జరిగిన తర్వాత అప్పర్ కేస్ అనేది జరిగిద్దా? కాదు. బికాస్ అప్పర్ కేస్ అనేది స్ట్రింగ్ మెథడ్. వన్స్ ఆ స్ట్రింగ్ అప్పర్ కేస్‌లో కన్వర్ట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం స్ప్లిట్ చేయాలి. బిఫోర్ స్ప్లిట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. బికాస్ స్ప్లిట్ అయితే ఏంది? ఆటోమేటిక్‌గా మనకు అవుట్‌పుట్ లిస్ట్ వచ్చింది. చూద్దాం ఒకసారి. గెట్ డేటా ఫస్ట్ స్ప్లిట్ మెథడ్ పెడతాను. స్ప్లిట్ మెథడ్. ఓకే. నౌ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. మనకేమొచ్చింది? ఓకేనా? గుడ్ వచ్చింది. మార్నింగ్ వచ్చింది. స్ప్లిట్ అయింది. లిస్ట్‌లో కన్వర్ట్ అయింది. బట్ దీనికి అప్పర్ కేస్‌లో మార్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటదా? లేదు. ఎందుకు? బికాస్ ఆఫ్ ఓకే. లిస్ట్ మెథడ్‌లో అప్పర్ కేస్‌లో మార్చుకోవాలంటే మళ్ళీ ఫర్ లూప్ రాసుకొని ఇయన్నీ చేసుకోవాలి. కాబట్టి ఉన్న ఫంక్షనాలిటీ ఏంది? మనకి అప్పర్ మెథడ్ ఉంది కాబట్టి అప్పర్ మెథడ్ ద్వారా చేసుకోవాలి. ఫస్ట్ ఏది ప్రయారిటీ ఇవ్వాలి ఫస్టు? అప్పర్ మెథడ్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూట్ కావాలి. వన్స్ అప్పర్ మెథడ్ అయిపోయిన తర్వాత స్ప్లిట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి. కాబట్టి మనకి ఓకేనా డెకరేటర్ కాన్సెప్ట్ ఎలా వర్క్ అయిద్దంటే ఫస్ట్ చిన్నది ఏదైతే ఉందో ఏదైతే లాస్ట్ రాస్తామో అంటే లాస్ట్ మీన్స్ ఓకే అప్పర్ మెథడ్. ఓకే. ఫస్ట్ అప్పర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. నెక్స్ట్ అంటే బాటమ్ టు టాప్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఫస్ట్ అప్పర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత స్ప్లిట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకేనా? అది ఫస్ట్ అప్పర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత స్ప్లిట్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అయింది అనమాట. ఓకే. దిస్ ఈస్ ద ఆర్డర్. ఓకేనా? ఫస్ట్ అప్పర్ కేస్‌లో కన్వర్ట్ అయింది. అప్పర్ కేస్‌లోకి మారింది. నెక్స్ట్ వన్స్ అప్పర్ కేస్‌లోకి మారిన తర్వాత స్ప్లిట్ మెథడ్ అనేది వస్తది. స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తదంటే డివైడ్ చేస్తదనమాట. ఓకేనా? దిస్ ఈస్ ద డెకరేటర్. లైక్ మల్టిపుల్ డెకరేటర్స్‌ని ఎలా క్రియేట్ చేస్తారు. ఓకేనా? అర్థమవుతుందా? మనం ఏంది ఈ ఫంక్షనాలిటీని ఏం మార్చలా. ఈ ఫంక్షన్‌లో ఉన్నది. ఓకే. వన్ మోర్ ఎగ్జాంపుల్ చెప్తాను. జస్ట్ దిస్ ఈస్ ద వే సింటాక్స్ అనమాట. ఓకేనా? అప్పర్ కేస్‌లోకి మార్చుకోవటం ఎలా? దాన్ని స్ప్లిట్ మెథడ్‌లోకి మార్చుకోవటం ఎలా? ఓకేనా? 2 డిఫరెంట్ ఫంక్షనాలిటీ క్రియేట్ చేశాను. ఓకేనా? ఫస్ట్‌ది ఆర్డర్ ఎలా ఉంటది? బాటమ్ టు టాప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతదనమాట ఆర్డర్. ఫస్ట్ అప్పర్ మెథడ్ ఎగ్జిక్యూట్ అయింది. వన్స్ అప్పర్ మెథడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్ప్లిట్ మెథడ్ వస్తది. చూద్దాం ఆర్డర్ మార్చి చూద్దాం. ఓకే. వర్క్ అయిద్దా లేదా అనేది. ఓకేనా? స్ప్లిట్ మెథడ్. ఓకే. నౌ ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎక్కడొచ్చింది? లిస్ట్ ఆబ్జెక్ట్ నో యాట్రిబ్యూట్ ఆఫ్ ది అప్పర్. ఎక్కడొచ్చింది? ఎగ్జాక్ట్‌గా ఇక్కడ వచ్చిందనమాట. ఓకేనా? అప్పర్ కేస్ అనేది లేదు లిస్ట్ మెథడ్‌కి అని చెప్తాను. ఓకే. దట్ ఈస్ ద రీజన్. ఏది ఫస్ట్ ఇంపార్టెంట్, ఏది సెకండ్ ఇంపార్టెంట్ అనేది మనము ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి చూద్దాం. ఇప్పుడు వితౌట్ ఆర్గ్యుమెంట్స్ చూసాం. ఇప్పుడు విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? అంటే లైక్ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ పంపించేది చూద్దాం. ఓకేనా? ఇక్కడ ఫంక్షన్ లోపల. ఓకే. ఇప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయి. లైక్ ఫంక్షన్ నేమ్. నౌ ఏ కామా బి తీసుకున్నాం. దట్ ఈస్ 2 వేరియబుల్స్ డివిజన్ చేస్తున్నా. ఓకేనా? రిటర్న్ ఆఫ్ ఏ బై బి. ఓకే. ఇప్పుడు ఏ బై బి తీసుకుంటే ఇక్కడ అన్ని కేసులో వర్క్ అయిద్దా? చూద్దాం. ఓబీజీ ఈక్వల్ టు ఓకేనా? ఫంక్షన్ నేమ్ ఓకేనా? 10,20 తీసుకున్నాం. ఓకే. 10,20 తీసుకున్నా కాబట్టి వర్క్ అయింది. కరెక్ట్? ఓబీజీ. ఓకే. ఓబీజీ వర్క్ అయింది. నెక్స్ట్ బి ప్లేస్లో 0 తీసుకున్నాం. ఏమొస్తుంది? 0 డివిజన్ బై ఎర్రర్ వస్తుందా? 0 డివిజన్ ఎర్రర్ వస్తుంది. అంటే మనకేమొస్తుంది? 0 తీసుకున్నప్పుడు ఇన్ఫినిటివ్ వాల్యూ వచ్చింది. ఇన్ఫినిటివ్ వాల్యూ అనేది నాట్ హ్యాండిల్ చేయలేము అనమాట. దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ ఫంక్షనాలిటీని మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు. ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం ప్రీవియస్‌గా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ అనుకో ఒక 1 ఇయర్ బ్యాక్ నేను క్రియేట్ చేశాను. ఈ ఫంక్షన్‌ని డిస్టర్బ్ చేయకుండా కొత్త ఫంక్షన్ అనేది యాడ్ చేయాలి. అంటే ప్రీవియస్ ఫంక్షనాలిటీ డిస్టర్బ్ అవ్వకూడదు. కొత్త ఫంక్షన్ మనం యాడ్ చేసుకోవాలన్నప్పుడు డెకరేటర్ కాన్సెప్ట్‌కి వెళ్తాం. దాన్ని మనం ఎలా హ్యాండిల్ చేస్తాం చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ కంప్లీషన్. ఓకే. బిఫోర్ ఓకే. ఔటర్ ఓకే. ఔటర్ తీసుకుందాం. ఓకేనా? ఔటర్‌లో మనం ఏం పాస్ చేయాలి? ఈ ఫంక్షన్ నేమ్ పాస్ చేయాలి. కరెక్టా? ఆ ఫంక్షన్ నేమ్‌కి ఓకే. ఏదో ఒకటి ఇస్తున్నా. ఓకే. ఫంక్షన్ నేమ్ ఇచ్చాను. నెక్స్ట్ వన్ ఈస్ ద ఓకే. వ్యాపర్ ఫంక్షన్ క్రియేట్ చేయాలి. డిఫ్ RA PPR వ్యాపర్ ఫంక్షన్ విత్ ఏం ఆర్గ్యుమెంట్స్ పంపించాలి కదా. ఏం ఆర్గ్యుమెంట్స్ పంపించాలి? ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ ఏమున్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనం ఏమి ఇవ్వాలి? ఏ కామా బి ఇవ్వాలి ఆర్గ్యుమెంట్స్. ఓకేనా? ఆర్గ్యుమెంట్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఏం చేయాలి? ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి కదా. ఈ ఫంక్షన్ దేంట్లోకి వెళ్ళిద్ది? ఫంక్‌లోకి వెళ్ళిద్ది కదా. ఫంక్‌లోకి వెళ్ళిద్ది కాబట్టి z ఈజ్ ఈక్వల్స్ టు func ఫంక్ ఓకే. విత్ ఏమేమి ఉన్నాయి? 2 ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా. లైక్ ఏ కామా బి జస్ట్ ఇక్కడ ఏ కామా బి పంపిస్తాం.
ఓకే, ఇక్కడ మన వ్యాపర్ ఫంక్షన్లో వచ్చింది కదా, ఆ వ్యాపర్ ఫంక్షన్లో వచ్చిన ఏ కామా బి అనేది ఈ ఫంక్షన్ లోపలికి పంపించాం. ఇప్పుడు నాకేమొచ్చింది ఇక్కడ ఏ బై బి వచ్చింది కరెక్ట్. ఇప్పుడు ఏ బై బిలో మనం పంపించే ముందు మనం చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఓకే బి నాట్ ఈక్వల్ టు 0 అయితే మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకేనా, ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి కరెక్టా. బి నాట్ ఈక్వల్ టు 0 అయితే మాత్రమే ఇది ఎగ్జిక్యూట్ కావాలి. లేకపోతే ఏం చేయాలి, జస్ట్ ఇక్కడ రిటర్నే పెట్టేస్తాం డైరెక్ట్గా, జెడ్ వేరియబుల్ అసైన్ చేయకుండా. ఓకేనా, రిటర్న్ ఆఫ్ తీసుకోండి. ఒకవేళ లేదనుకో ఎల్స్లోకి వెళ్ళి ఏం చేయాలి, ఓకేనా, ప్లీజ్ సెండ్ మీ ప్రాపర్ ఇన్పుట్ వాల్యూస్. ఓకే, జస్ట్ ఇది రిటర్న్ చేస్తున్నాం. ఓకే, రిటర్న్ చేస్తున్నా కాబట్టి ప్రింట్ తీసేసి రిటర్న్ పెడతాం. RETURN రిటర్న్. ఓకే, ఎల్స్ కేసులో అనేది ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఎల్స్ కేసులో ఈ ఫంక్ అనేది ఎగ్జిక్యూట్ కాదు. మనం ఏం చేస్తున్నాం, ఈక్వల్ టు 0 అయితే ఎల్స్లోకి వెళ్ళింది. ఎల్స్లోకి వెళ్ళిన తర్వాత మనం ఈ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ప్లీజ్ సెండ్ మీ ద ప్రాపర్ ఇన్పుట్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం, వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం వ్యాపర్ ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటున్న రిటర్న్ ఆఫ్ RRA PPR వ్యాపర్. ఓకే, వన్స్ ఇది అయిపోయిన తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది. ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, అవుటర్ అనేది ఇక్కడ ఇవ్వాలి కదా, @ అవుట్ అనేది ఇస్తాం. OUT అవుట్. ఓకే, వన్స్ అవుటర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఓకేనా, ఫంక్షన్ నేమ్ 2 ఆర్గ్యుమెంట్స్ పంపించాను, లైక్ 10,0. మనం ఇప్పుడు రన్ చేస్తున్నా. రన్ చేస్తే ఏమొస్తుంది, ప్లీజ్ సెండ్ మీద ప్రాపర్ ఇన్పుట్ వాల్యూస్ అని వచ్చింది. అదే ఇక్కడ 20 పంపించాను అనుకో, B = 20. ఓకే, మనం ఏమొస్తుంది, 0.5 వస్తుంది. ఓకేనా, దిస్ ఈజ్ ద డెకరేటర్స్. లైక్ సింగిల్ డెకరేటర్ ఎలా, మల్టిపుల్ డెకరేటర్స్ ఎలా క్రియేట్ చేయడం అనమాట. ఓకే, అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, ఇప్పుడు దాకేంది మనం ఈ డెకరేటర్ క్రియేట్ చేసాం. ఈ డెకరేటర్లో మనం ఆర్గ్యుమెంట్ని ఎలా పంపించాలి అంటే, ఆర్గ్యుమెంట్ అంటే లైక్ ఓకే, జస్ట్ ఇక్కడ వన్ వేరియబుల్ అనమాట, లైక్ సంథింగ్ అని పంపిస్తాం. ఓకే, ఇప్పుడు డెకరేటర్లో విత్ ఆర్గ్యుమెంట్స్ని ఎలా పంపించాలి అది చూద్దాం. ఓకేనా, ఇప్పుడు దాకైతే మనం సింగిల్ డెకరేటర్ చూసాం, మల్టిపుల్ డెకరేటర్స్ ఎలా క్రియేట్ చేయాలో చూసాం. బట్ విత్ డెకరేటర్ విత్ ద వాల్యూ అనమాట. ఓకేనా, ఒక డెకరేటర్లో ఆ వాల్యూని ఎలా పంపించాలి, ఓకే, అది చూద్దాం ఇప్పుడు. ఓకేనా, డెకరేటర్ విత్ పారామీటర్ అనమాట. ఓకేనా, ఓకే, ఇఫ్ ఓకే, జస్ట్ ఫంక్షన్ నార్మల్ ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, ఓకే, నా ఇక్కడ రిటర్న్ జస్ట్ గుడ్ మార్నింగ్ అని పెట్టు. ఓకే, గుడ్ మార్నింగ్ అని పెట్టు. ఓకే, ఇక్కడ నేను రన్ చేసేటప్పుడు ఇక్కడ ఏదైతే నేమ్ పంపిస్తానో, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నర్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నా, దట్ ఈస్ ఓకే. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ పంపించాను మీకు, నాకేం ప్రింట్ కావాలంటే గుడ్ మార్నింగ్ లైక్ అని, లైక్ ఇంకో నేమ్ పంపిస్తే లైక్ గుడ్ మార్నింగ్ సంథింగ్. ఓకే, ఏది పంపిస్తే ఆ నేమ్ అనేది మనకి ప్రింట్ అవ్వాలి, రన్ టైంలో ప్రింట్ అవ్వాలి. గుడ్ మార్నింగ్ అనేది కాన్స్టెంట్, బట్ ఇది అనేది వేరియబుల్ అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం నా పేరు పంపించవచ్చు, లేదా సంథింగ్. ఓకే, ఎవరి పేరు అయినా పంపిస్తే ఆ పేరు అనేది మనకు అవ్వాలి. ఓకేనా, అందుకని చెప్పేసరికి ఇది డెకరేటర్ విత్ ఆర్గ్యుమెంట్స్తో ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, నాకు ఇప్పుడు ఏం చేస్తున్నా, ఓకేనా, ఇక్కడ మనం డిఫ్ ఓకే అవుటర్, ఓకే అవుటర్, ఓకేనా, జస్ట్ ఇక్కడ కూడా చేంజ్ చేస్తున్నాం అవుటర్ అనేది. ఓకే, అవుటర్. ఓకే, ఈ ఉంది కదా, ఈ ఉంది కదా, దీన్ని ఫస్ట్ ఇక్కడ పంపించాలి. దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. ఓకే, ఎక్స్ప్రెషన్ అని పెట్టుకుంటున్నా. జస్ట్ ఎనీ నేమ్ అనమాట, మీ ఇష్టం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, ఈ అవుటర్ ఓకే ఈ డెకరేటర్ క్రియేట్ చేయాలి కదా, డిఫ్ ఓకే ఇన్నర్. ఓకే, ఇన్నర్ ఫంక్షన్లో ఏం పంపిస్తాం మనం, ఫంక్షన్ నేమ్ పంపిస్తాం కరెక్టా, ఇన్నర్లో. దట్ ఈస్ ద ఫంక్షన్ నేమ్ ఇస్ ద అవుటర్. ఈ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఈ ఫంక్షన్ నేమ్ ఇక్కడ పంపిస్తాం అనమాట, FUNC ఫంక్షన్. ఓకే, ఫంక్షన్ పంపించిన తర్వాత మనం ఏం చేయాలి, వ్యాపర్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవాలి కదా మళ్ళీ. ఓకేనా, విత్ డిఫ్ వ్యాపర్. ఓకేనా, వ్యాపర్ ఫంక్షన్ పంపించినప్పుడు ఏమేమి ఉన్నాయి ఆర్గ్యుమెంట్స్, దీంట్లో ఆర్గ్యుమెంట్స్ ఏం లేవు కాబట్టి ఎంటీ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి ఎంటీ ఆర్గ్యుమెంట్స్ని పెట్టు. ఓకే, నేనేం చేసుకోవాలి, ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలంటే, ఓకే, ఈ ఫంక్షన్ కాల్ చేయాలంటే ఏం చేసుకోవాలి, Z = ఫంక్షన్ ఆఫ్. ఓకే, ఫంక్షన్ ఆఫ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి.
ఆటోమేటిక్ ఇక్కడ ఏమొచ్చింది జెడ్ వాల్యూ గుడ్ మార్నింగ్ అనేది వచ్చింది. గుడ్ మార్నింగ్ నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేయాలి? ఓకే, ఈ వచ్చే ఎక్స్ప్రెషన్ ఉంది కదా, అది దేంట్లో స్టోర్ అయింది? ఈఎక్స్పిఆర్లో స్టోర్ అయింది కదా. ఆ ఎక్స్ప్రెషన్ స్టోర్ అయినప్పుడు నేను రిటర్న్ ఆఫ్ ఓకేనా జెడ్ ప్లస్ ఎక్స్ప్రెషన్ రైట్ ఈఎక్స్పిఆర్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఎక్స్ప్రెషన్ అనేది వచ్చింది. అప్పుడు నాకేమొస్తుంది? ఈ గుడ్ మార్నింగ్ కాన్స్టెంట్ ఇక్కడ ఏదైతే నేమ్ పంపిస్తా ఆ నేమ్ అనేది ఎక్స్పిఆర్లో స్టోర్ అయింది. ఎక్స్పిఆర్లో ఉన్న వాల్యూ కంకాటినేట్ అయింది అనమాట జెడ్కి. ఇక్కడ ఎందుకు స్పేస్ ఇచ్చానంటే గుడ్ మార్నింగ్ తర్వాత కొంత స్పేస్ వచ్చి నా పేరు ప్రింట్ అవుతుంది అనమాట, అందుకని. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? రిటర్న్ ఆఫ్ వ్యాపర్. ఓకే, నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ఎన్. ఓకే, ఎన్ అర్థమవుతుందా? ఇది మనం చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ప్రింట్ చేస్తున్నా ఓబీజీ ఈక్వల్ టు ఓకేనా ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ అయింది కదా ఓబీజీలో, ఓబీజీ ప్రింట్ చేస్తాం. ఇప్పుడు గుడ్ మార్నింగ్ అని వచ్చాం. నెక్స్ట్ ఇంకొక ఇక్కడ ఓకే ఎక్స్ త్రిబుల్ ఎక్స్ పెట్టాం. ఓకే, ఇప్పుడు ఓకే గుడ్ మార్నింగ్ త్రిబుల్ ఎక్స్ లైక్ దట్ ఇలా వస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇక్కడ మనం ఏ పేరు రాస్తే అది వస్తుంది అనమాట. ఓకే, జస్ట్ ఇక్కడ ప్రింట్ చేస్తున్నా, ప్రింట్ వస్తుంది. అది ఏంటి గుడ్ మార్నింగ్ అనేది డిస్టర్బ్ అవ్వదు. మనం ఇక్కడ ఏదైతే ఆర్గ్యుమెంట్ పంపిస్తామో ఆర్గ్యుమెంట్ అనేది ఎక్స్పైర్ వాల్యూలో స్టోర్ అయితే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కన్కాటినేట్ అయిపోతుంది అనమాట. దిస్ ఈస్ ద డెకరేటర్ విత్ ద ఆర్గ్యుమెంట్ అనమాట. ఆర్గ్యుమెంట్ని మనం ఎలా పంపించాలి? ఈ ఆర్గ్యుమెంట్ అనేది సపరేట్గా ఫంక్షన్ క్రియేట్ చేయాలి. అందుకే దీంట్లో 3 వచ్చాయి. దట్ ఈస్ ద వ్యాపర్ ఫంక్షన్, నెక్స్ట్ ఇన్నర్ ఫంక్షన్, అవుటర్ ఫంక్షన్ వచ్చింది. బట్ ఈ ఎక్స్ప్రెషన్ కోసం ఈ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా? ఈ అవుటర్ కోసం మనం ఏం చేస్తున్నాం? డెకరేటర్ క్రియేట్ చేస్తున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నరు వ్యాపర్ ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నాం. అది ఏం డౌట్స్ ఉన్నాయా? దిస్ ఈస్ ద డెకరేటర్ కాన్సెప్ట్. Hello. యా ప్లీజ్. Actually, I didn't understand outer and inner. దిస్ ఈస్ ద ఫంక్షన్ నేమ్. ఓకేనా? వ్యాపర్ ఈస్ ద ఫంక్షన్ నేమ్, ఇన్నర్ ఈస్ ద ఫంక్షన్ నేమ్, అవుటర్ ఈస్ ద ఫంక్షన్. Okay. అందుకే నెస్టెడ్ ఫంక్షన్స్ చెప్పాను కదా ప్రీవియస్లీ బిఫోర్ క్లాస్ స్టార్టింగ్. అది నెక్స్టర్ క్లాస్ ఎలా కాల్ చేసుకోవాలనేది దాన్ని బేస్ చేసుకుని ఇది వర్క్ అవుతుంది అనమాట. Okay. సార్ ఇక్కడ ఎఫ్యుఎన్సి అని ఇస్తున్నారు కదా, కిందేమో ఫంక్షన్ అన్నారు కదా, అంటే అది షార్ట్ కట్టా లేదంటే ఎఫ్యుఎన్సి అనేది ఏదైనా ఇచ్చుకోవచ్చు. పాస్ తీసేసి ఎక్స్ పెట్టుకో. ఓకే, ఇక్కడ ఎక్స్ అనేది పెట్టుకో. ఇక్కడ ఏదైతే ఆర్గ్యుమెంట్ పంపిస్తామో అది ఈ ఫంక్షన్ నేమ్గా కన్సిడర్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? ఈ ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఈ ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, దీన్ని ఎక్స్గా అసైన్ చేస్తాం. ఇక్కడ ఏదైతే ఇస్తామో దాన్ని కాల్ చేసుకుంటాం అంతే. ఈ డెకరేటర్ పెడతాం వల్ల ఇవి ఇంటర్ రిలేటెడ్ అవుతుంది సార్. @ అవుటర్ అన్నారు కదా, ఇప్పుడు ఫర్ అలా ఎగ్జాంపుల్ రిలేటెడ్. ఇది అవుటర్ ఉంది కదా, అవుటర్ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఈ ఫంక్షనాలిటీ కాల్ చేసుకోమని సింబల్ అనమాట. ఓకే, ఈ అవుటర్ పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఫంక్షన్ నేము అనేది రిలేటెడ్ విత్ ద అవుటర్ ఫంక్షన్కి రిలేటెడ్ అనమాట. ఓకే, ఇప్పుడు దీనికి 2 ఉంటాయి. ఒకటి ఇన్నర్ ఫంక్షన్, రెండోది వ్యాపర్ ఫంక్షన్. ఇన్నర్ ఫంక్షన్లో ఏం పంపిస్తామంటే ఫస్ట్ ఫంక్షన్ నేమ్ అనేది ఆర్గ్యుమెంట్గా పంపిస్తాం. వ్యాపర్లో ఏం పంపిస్తామంటే ఆర్గ్యుమెంట్స్, ఈ ఫంక్షన్ లోపల ఏ అయితే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయో అవి పంపిస్తాం అంతే. బండగుర్తు ఏంటంటే ఈ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఈ ఫంక్షన్ నేమ్ని మనం ఓకేనా ఒక ఫంక్షన్ తీసుకుంటాం, ఆ ఫంక్షన్ నేమ్ని ఇక్కడ ఇస్తాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఈ ఫంక్షన్ నేమ్ని ఇక్కడ పంపిస్తాం అంతే. ఇది సేమ్ యాస్టీజ్ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? బట్ నేనేమి ఇస్తున్నా, ఈ ఫంక్షన్ నేమ్ బదులు ఎక్స్ కన్సిడర్ చేసుకుంటున్నా. ఎక్స్ అనేది ఏంది? ఈ ఫంక్షన్కి ఈక్వలే అనమాట. ఓకేనా? వ్యాపర్ అంటే ఏంది? వ్యాపర్లో మనం ఏం పంపిస్తాం? ఇక్కడ ఏ అయితే ఆర్గ్యుమెంట్స్ పంపిస్తామో ఆర్గ్యుమెంట్స్ని ఇక్కడ ఇస్తాం. అర్థమవుతుందా? ఈ ఫంక్షన్లో లేదు కాబట్టి నేను ఇక్కడ ఎంటీ వదిలేసాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంది? ఎక్స్ పెడుతుంటే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తున్నట్టే కదా, ఎక్స్ ఆఫ్ అంటే ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నట్టే కదా. ఆ వచ్చే వాల్యూ ఎక్కడ? గుడ్ మార్నింగ్ అనేది జెడ్లో స్టోర్ అయింది. ఓకే, ఇప్పుడు జెడ్ ప్లస్ ఈ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, ఈ ఎక్స్ప్రెషన్లో ఏంది? ఈ నేమ్ పంపిస్తాం కదా, అది ఇక్కడ స్టోర్ అయింది అనమాట. దాన్ని కన్కాటినేట్ చేస్తున్నాం. నెక్స్ట్ దీన్ని కాల్ చేసుకోవాలంటే వ్యాపర్ క్రియేట్ చేసుకోవాలి, దీన్ని కాల్ చేసుకోవాలంటే ఇన్నర్ క్రియేట్ చేసుకోవాలి అంతే. ఏం డౌట్స్ ఉన్నాయా చందు? ఓకే సార్, నా క్లియర్ సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా?
సో మెయిన్ వచ్చేసి ఈ అవుటర్ ఫంక్షన్ అనేది మెయిన్. దాన్ని డిపెండ్ అయ్యేసి మనం కింద మన ఇవి సెకండ్ 12th లైన్లో ఉన్నది సెకండరీ కదా సార్? ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం పెట్టుకుంటామంటే ఈ ఫంక్షన్ నేమ్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ నేమ్‌ని ఇక్కడ పంపిస్తాం. ఓకే. గుర్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదనుకో, ఎక్స్‌ప్రెషన్ లేదు ఫర్ ఎగ్జాంపుల్ తీసేయి ఎక్స్‌ప్రెషన్ రిమూవ్ చేసి. ఓకే. నౌ ఓకే. ఎక్స్‌ప్రెషన్ లేదనుకో కొద్దిసేపు అసలు ఇది ఈ ఫంక్షనే ఉండదు. నౌ నథింగ్. ఓకే. నౌ ఏమైద్ది మనకి ఇక్కడ ఏం పెట్టుకోవాలి? ఇక్కడ ఏదైతే ఉందో ఇన్నరు అది ఇక్కడ పెట్టుకుంటాం. ఇన్నర్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనకేం చేయాలి? జస్ట్ డిఫ్ వ్యాపర్ ఫంక్షనే ఉండాలి. వ్యాపర్ ఫంక్షన్ ఉన్నప్పుడు ఏమైంది? ఈ ఇన్నర్ ఫంక్షన్ అనేది అనవసరం మనకి. ఎందుకు? ఇన్నర్ ఫంక్షన్ అనేది మనం ఇక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ కాల్ చేస్తున్నట్టు. ఓకే. ఇక్కడ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఓకే, ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నప్పుడు ఇన్నర్ ఫంక్షన్ అనేది ఆటోమేటిక్గా కాల్ అయిపోద్ది. ఓకే. ఎందుకు కాల్ అయిపోద్ది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తామో ఆ నేమ్ని ఇక్కడ ఇస్తాం. ఓకే. ఇక్కడ వ్యాపర్ ఫంక్షన్ ఉంది కదా, వ్యాపర్ ఫంక్షన్ అనేది ఏంది? ఓకేనా, మనం డెకరేటర్ ఏం చెప్పాను? డెకరేటర్ ఇస్ లైక్ వ్యాపర్ ఫంక్షన్ అని చెప్పాను. వ్యాపర్ ఫంక్షన్ అంటే ఏంది? ఈ ఎన్నర్ లోపల ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాం. దట్ ఈస్ అ నెస్టెడ్ ఫంక్షన్స్ అంటారు వీటిని. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తాం? దీన్ని క్రియేట్ చేస్తామా? ఇది ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ నేమ్ పంపిస్తున్నామో ఈ ఫంక్షన్ నేమ్కి ఎక్స్ అనే వాల్యూ ఈ ఫంక్షన్ నేమ్ అనమాట. ఆ ఫంక్షన్ నేమ్ అనేది ఎక్స్ ఈక్వల్ టు ద ఫంక్షన్ నేమ్ నౌ. ఇప్పుడు ఏంది? ఇండైరెక్ట్గా సరే ఇదే నేమ్ ఇక్కడ పంపిస్తున్నాం. ఈ ఫంక్షన్ నేమ్ ఉంది కదా, ఈ జడ్ రిమూవ్ చేసి ఈ ఫంక్షన్ నేమ్ని పంపిస్తున్నాం. ఓకే. ఆ ఫంక్షన్ నేమ్ ఏమైంది? ఇక్కడ ఫంక్షన్ నేమ్ తీసుకొచ్చి ఈ ఎక్స్ ప్లేస్లో కాల్ చేస్తున్నాం. అప్పుడు ఏమైంది? ఇండైరెక్ట్గా ఫంక్షన్ ఆఫ్ అంటే ఈ ఫంక్షన్ కాల్ అవుతున్నట్టే కదా, ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఓకేనా, గుడ్ మార్నింగ్ అనేది రిటర్న్ చేస్తుంది. అది జెడ్లో స్టోర్ అవుతుంది అనమాట. ఓకేనా, జెడ్ అనేది ఏంది? ఇప్పుడు జెడ్ అనే వాల్యూ ఓకేనా గుడ్ మార్నింగ్ అనేది వస్తుంది, అది రిటర్న్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి? రిటర్న్ ఈ ఫంక్షన్ కాల్ చేయాలి కదా వ్యాపర్ ఫంక్షన్ని, అందుకని చెప్పి రిటర్న్ ఆఫ్ వ్యాపర్ అనేది కాల్ చేస్తుంది అంతే. ఇన్నర్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ కాల్ అయిపోతుంది ఇండైరెక్ట్గా. ఓకేనా, వ్యాపర్ అనేది ఏంది మనకి ఓకేనా ఇక్కడ కాల్ చేస్తాం. ఎందుకు? బికాస్ ఆఫ్ ఓన్లీ మన అవుటర్ది కాల్ చేస్తే సరిపోదు, ఇన్నర్ది కూడా కాల్ చేయాలి కదా. ఇన్నర్ది కాల్ చేయాలంటే ఓన్లీ విత్ ఇన్ ద ఫంక్షన్లోని కాల్ చేయాలి. ఓకేనా, అందుకని చెప్పేసరికి మన వ్యాపర్ అనేది ఇక్కడ రాస్తున్నాం. ఎందుకంటే నెక్స్ట్ ఫర్ లూప్ ఇక్కడ మనం కాల్ చేస్తాం, ఇన్నర్ది బయట కాల్ చేసుకుంటాం. ఓకే సార్. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? యా, దిస్ ఈస్ ద డెకరేటర్ కాన్సెప్ట్. ఓకేనా, విత్ లైక్ సింగిల్ ఆర్గ్యుమెంట్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మల్టిపుల్ డెకరేటర్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఓకేనా, సింగిల్ డెకరేటర్ ఎలా చేయాలి, ఓకేనా, విత్ సింగిల్ డెకరేటర్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయాలి. ఓకేనా, ఇక్కడ నుంచి మాత్రం కొద్ది క్రిటికల్గా ఉంటే డెఫినెట్గా 100% కాన్సన్ట్రేషన్ చేయాల్సింది. ఇప్పుడు దాకా ఏంటంటే జస్ట్ ఈజీ పార్ట్స్ అనమాట, ఏ ప్రోగ్రామింగ్ తీసుకున్నా ఉంటుంది. బట్ ఇక్కడ నుంచి మాత్రం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని ఓకేనా వెరీ వెరీ డిఫికల్ట్ అనమాట. ఓకేనా, ఇప్పుడు దాకా ఒకటి, ఇప్పటి నుంచి మాత్రం డెఫినెట్గా కొద్ది హార్డ్ వర్క్ చేయాల్సిందే, ఏ రోజు క్లాసెస్ ఆ రోజు, లేకపోతే వెరీ డిఫికల్ట్. నెక్స్ట్ ఈ క్లాస్లో ప్రాక్టీస్ నెక్స్ట్ క్లాస్లో చేయకపోతే డెఫినెట్గా 0 నెక్స్ట్ క్లాస్కి. ఓకే, ఇప్పుడు దాకేంది జస్ట్ మెథడ్స్ ఉన్నాయి, అవి మీరు ఎక్కడికి వెళ్ళి చదువుకోవచ్చు. బట్ ఇక్కడ నుంచి మాత్రం మీరు యూట్యూబ్లో చూసినా కూడా జస్ట్ ఓన్లీ ఒక కాన్సెప్ట్ ఇస్తాడు, మేబీ సింగిల్ డెకరేటర్ ఇస్తాడు, మేబీ మల్టిపుల్ డెకరేటర్ క్రియేట్ చేస్తాడు. విత్ ఆర్గ్యుమెంట్ ఎవరు చెప్పరు. ఓకేనా, డెఫినెట్గా ఇక్కడ నుంచి మాత్రం డెఫినెట్గా ప్రతిరోజు రికార్డింగ్ సెక్షన్ చూడాల్సిందే, దాన్ని ప్రాక్టీస్ చేయాల్సిందే. అదర్వైజ్ లాస్ ద క్లాస్. నెక్స్ట్ క్లాస్కి మాత్రం 0తో వస్తే మాత్రం నెక్స్ట్ క్లాస్ కూడా అర్థం కాదు. ఓకేనా, అది మాత్రం చెప్తున్నా. బికాజ్ ఇక్కడ నుంచి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ అని, ఫైల్ హ్యాండిలింగ్ అని, ఓకేనా వెరీ వెరీ డిఫికల్ట్ టాస్క్ అనమాట. ఇప్పుడు దాకా మనం జస్ట్ మెథడ్స్ ఇవే. ఓకేనా, ఆల్రెడీ మీరేం చదువుకోవచ్చు, ఇప్పుడు దాకా చెప్పింది ఏదో యూట్యూబ్లోకి వెళ్ళినా లేదా డాక్యుమెంట్స్లోకి వెళ్ళినా చూసుకోవచ్చు. బట్ ఇక్కడ నుంచి మాత్రం డాక్యుమెంట్ దొరకదు, ఏమీ దొరకదు. ఓకే, మేబీ డాక్యుమెంట్లో ఇచ్చిన ఓన్లీ సింగిల్ డెకరేటర్ ఇస్తాడు, మల్టిపుల్ డెకరేటర్స్ ఎవరు, డెకరేటర్ విత్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఎవరు. ఓకేనా, డెఫినెట్గా మాత్రం ఇక్కడి నుంచి మాత్రం